మీ చెల్లెలు ఎవరు కడుపుతా ఉన్నాయి అమ్మాయా? అమ్మా ఇట్లా అమ్మా ఇట్లా ఏమ్మా ఇట్లా మా ప్రూఫ్లు చూపిద్దు ఇట్లా ఇట్లా. నువ్వెవరా? నీ పేరు ఏం పేరు? ఏం పేరు నీ పేరు? రమేషా? ఇవేమవుతుంది నీకు? మీ భార్య? సరే ఒక నిమిషం ఇట్లా అమ్మా. ఈమె మీ చెల్లెలాబా? ఏం పేరమ్మా నీ పేరు? ఎన్నో నెలమ్మా నీకు? తెలీదు. ఇట్రాండి ఇట్రాండి చూడండి ఈ అమ్మాయిని చూపించు. ఈ అమ్మాయి కడుపుతో ఉంది. అడిగితే ఎన్నో నెల అని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆ అమ్మాయి కూడా ఎన్నో తెలియదు. ఒక నిమిషం ఉందా? నేను ఉందా తాగి అందరు తాగి వచ్చారు. అదే కదా చెప్పేది. యానాదులు ఏంటంటే తాగుడు 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 తాగేవాళ్ళు అని చెప్పి మాఫ్ చేస్తా ఉంటారు. అన్ని దగ్గర మాకు తెలుసు. ఉండు ఏమ్మా నీకు ఎన్నో నెలమ్మా? తెలీదు. హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీసుకున్నావా? చూడండి అమ్మాయికి కడుపు వచ్చి అంత బాగా కనిపిస్తుంది, కానీ ఎన్నో నెలని కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఒక నిమిషం నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా ఇట్లా పిచ్చి మాట్లాడుతున్నావు. ఫోన్ పట్టుకోబా ఫోన్ వీడియోలో ఇప్పుడు ఆయన ఏంది హాస్పిటల్ ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇవి ప్రెగ్నెంట్ కదా, ఆవిడకి ఎన్నో నెల మీరు చెప్తారా? చూపించావు ఎన్నో నెల? మరి మరి చూపించాను పంపించాం. డబ్బులు లేవు మళ్ళీ వెనక్కి వచ్చేసి వెనక్కి వచ్చినాక మరి అమ్మ బాగలేకపోయింది మళ్ళీ పంపించడానికి. నేను చెప్తుంటావా? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ అమ్మాయి కడుపుతో ఉందని ఇప్పటికి ఒక స్కాన్ కూడా తీసుకోవాలా? ఈ అమ్మాయికి చూపించాలా? చికిత్స లేదు, ఏమి లేదు. స్కాన్ తీసుకోవాలని చెప్పి ఆ అమ్మాయి ఏడ్చుకుంటా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు. మీరు 1000 రూపాయలు ఇస్తే డాక్టర్లు ఏం చెప్పారంటే 1500 అవుతుందని చెప్పి మీకు ఫోన్ చేశారు. వీళ్ళు చేశారా? అమ్మాయి 1500 అవుతుందని చెప్పి ఎవరు ఫోన్ చేసింది నీకు? 1500 రూపాయలు అవుతాయి. హాస్పిటల్ కాడ ఏం చెప్పారమ్మా? కాసేపు ఉండే హాస్పిటల్ కాడ ఎంత అడిగారమ్మా? 1800 అడిగారు క్యారింగ్. మీకు ఎంత ఇచ్చారు? ఎవరు ఇచ్చింది 1000 రూపాయలు? మొత్తానికి 500 అయినాయి. 500 ఛార్జీలు అయిపోయినాయి. పోతే 500 ఉన్నాయి. హాస్పిటల్ కాడ ఎంత అవుద్దని చెప్పారు? 1800 అవుద్ది అని అన్నారు. ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేసావు? ఇంక చేసావు. చెప్తే ఏమనింది? డబ్బులు లేవు మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. వెనక్కి వచ్చిండి మనింది. హాస్పిటల్ కాడ నుంచి అంత దూరం పోయి వెనక్కి వచ్చిండి. ఏమా ఆ కడుపుతున్నామే మీకు ఆ నిత్తు పెట్టి చాకరి పనులు చేపించుకుంటా రాత్రి పొగుళ్ళు. ఆమె కడుపుతో ఎంత ఇచ్చి పంపించారండి? సంగతి మాకు తెలియదు. అసలు ఫోన్ చేసాను చెప్పిన నీ ముందరే ఆమె చెప్తుంది కదా. ఎవరికనేది డాక్టర్ కాడ కూడా మెడికల్ షాప్ లో చాలా లేదు అని అన్నారు. సరే రిటర్న్ రాను అన్న. వచ్చినాక డబ్బులే అన్న. ఛార్జీలు అయిన తిన్నావా? హాస్పిటల్ పోయిన మళ్ళీ రిటర్న్ రావాలా? 1 గంటప్పుడు నీకు డాక్టర్లు ఉండగా సార్ మళ్ళీ రేపు పొద్దునే రమ్మంటారు. ఇప్పుడు స్కానింగ్ తీసుకున్నా రేపు పొద్దునే రమ్మంటారు. 1 గంటకు 2 డాక్టర్లు ఉండరు కదా చూసేవాళ్ళు. మళ్ళీ రేపు పొద్దునే రమ్మంటారు. నేనేం చెప్పాను సార్ రేపు పొద్దున్న తీసుకుని ఒకసారి చూపెట్టుకుని అత్తుకొని రండి అన్న. చార్ తీసుకురండి 1000 రూపాయలు అన్న. అంటే వీళ్ళు వెళ్ళిన సోమవారం బొట్టువాడు డబ్బులు ఇస్తాం. అంటే మీరు అంటే వారానికి ఇస్తారు? వారానికి ఇస్తాం. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చా. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చా. బొట్టువాడికి ఇచ్చాం. ఆదివారం అవి ఉంటాయిగా ఛార్జీలకి వెళ్తాయి. కూరగాయలు అప్పు ఇప్పిస్తాం. కూరగాయలు అప్పు ఇప్పిస్తాం. బియ్యం కట్ట మేమే వేస్తాం. కూరగాయలు వీళ్ళు అప్పు ఇప్పిస్తారమ్మా? బియ్యం ఇస్తారా? కూరగాయలు ఇస్తారా? బియ్యం ఇస్తారు. డబ్బులు ఇస్తారు. 4000 రూపాయలు వారానికి 1000 రూపాయలు ఇస్తారా? బియ్యం ఇస్తారు. కూరగాయలు వీళ్ళు తెచ్చిస్తారా? కూరగాయలు అప్పు చెప్తారా? మీరు ఆ 1000 రూపాయల్లో కూరగాయలు తెచ్చుకోవాలన్నా? ఆ 1000 రూపాయలు తెచ్చుకోవాలా? ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావా? కూరగాయలు అప్పు తీసుకోరా? అప్పు తెచ్చుకుంటారు. 1000 రూపాయలు వాళ్ళ డబ్బులు అది తెచ్చుకుంటారు. ఆడు చెప్తుండే బాధితురాలు మార్కెట్ ఆడక బొమ్మంటుంది. సరే అమ్మా వాళ్ళ డబ్బులే కదా మీరేం తప్పించేది? డబ్బులు తెప్పిస్తాం. 1000 రూపాయలు కాక మా డబ్బులు తెప్పిస్తాం. క్వార్టర్ మందు మేము వాళ్ళు అడిగినప్పుడల్లా మేము ఇప్పిస్తాం మా డబ్బులతో. ఎవరికి క్వార్టర్ మందు? వాళ్ళకి మందు ఎందుకు ఇస్తావు నువ్వు? వాళ్ళకి వారానికి పని చేసి గొడ్డు కష్టం చేసి 1000 రూపాయలు ఇస్తున్నారు. నువ్వు మందు ఎందుకు ఇస్తావు వాళ్ళకి? మందు ఎందుకు ఇస్తావు? ఇవి కాదు
ఇవన్నీ వద్దు కానీ మందులు గిందులు అన్ని ఇస్తే లెక్క అడగరు. వాళ్ళకి ఏం తెలియదు ముందు చెట్ట కావాల్సి వారానికి 1000 రూపాయలు వాళ్ళు ఎంత చేస్తే మీరు 1000 రూపాయలు ఇస్తున్నారు. వారానికి 1000 రూపాయలు ఇస్తున్నావు కదా, వాళ్ళు ఎంత చేస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ టన్నుల లెక్క వాళ్ళ లెక్కనమ్మా, దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. మందుకి ఇచ్చినా లెక్క లెక్క, డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులే. బుక్ వస్తుందిలమ్మా, ఎవరైనా కష్టం చేసి ఇప్పుడు నువ్వు ఒక దగ్గర పని చేస్తావు. ఎవరికమ్మా ఏం పని, అంత అవసరం ఏంటి? ఖచ్చితంగా పని చేసుకోవాలని కానీ బెదిరించి అవసరం లేదు మాకు. నాకు అంత అవసరం ఏంటమ్మా? బెదిరించకపోతే ఫోన్ ఎట్లాగే ఉన్నావు? ఆడ మనిషి ఫోన్ ఎట్లాగే నువ్వు? వీడు మాకేం అర్థం కావట్లేదు. ఏం అర్థం కాలేదా? అన్ని తెలుసు అన్నావు కదా. నేను చెప్తాను కదా, పిఎన్ అనాది మహాను రాష్ట్ర అధ్యక్షులు నా పేరు చదువుతాను. అయితే ఏమైంది? తప్పు చేశా? అయితే తప్పు చేపడుతున్న ఫోన్ ఎందుకు పెట్టుకున్నావు? వీడియో ఏం మాకు దొంగతనం చేసేది కదా ఇక్కడ. మా ముఠాకాడికి ఎవరో వచ్చేస్తాను మాకేం తెలిసిందే? ఐడెంటిటీ కార్డులు వేసుకొని ఉన్నావు, మీకు తెలియట్లేదా? కార్డు వేసుకుని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ ముఠాకాడికి ఎవరికి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? మేము నర్రేట్ల నుంచి అక్కడి నుంచి వీడియో తీసుకుంటున్నాం. మేము మాకేం తెలుసు? వీడియో లైవ్ లో వస్తున్నాం మేము. పోతే చిన్న విషయం ఉండు, వీళ్ళని ఎందుకు ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టి భయపిస్తున్నావు? వీళ్ళని ఏ పోలీస్ స్టేషన్? పోలీసు వాళ్ళని పెట్టి ఎవరా? ఏ పోలీసు వాళ్ళు వచ్చింది? ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు? అడ్డ రోడ్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి వచ్చారు? ఎక్కడ తీసుకుపోయారు మిమ్మల్ని? పోలీస్ స్టేషన్ అడ్డ రోడ్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి వచ్చారు? వచ్చి ఏమని చెప్పాడు? మర్యాదగా పనులు చేసుకుంటా వాడతారు, కాళ్ళు ఎరగొడతారు, మీకు ఆయన బెదిరించాడు. ఎవరు? ఆయన పోలీస్ ఆయన. మరి ఎవరు మరి ఆయన అడ్డ రోడ్డు ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని? ఈయన తీసుకొచ్చాడు. ఎవరు ఈయన? ఈ రమేష్ అన్న అతను ఎవరు? ఆయన కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ ఎవరిని తీసుకొచ్చావు ఇక్కడికి? ఎవరిని తీసుకొచ్చాం మేము? అసలు మేము ఎవరిని తేలా? ఎవరు రాలేదన్నా. అయితే చెప్తాను కదా, ఎవరిని తీసుకొచ్చి భయపెట్టారు? ఎవరిని తెచ్చాం? మేము ఎవరిని తేలేదు. పారిపోయినప్పుడు మాత్రం కంప్లైంట్ ఇస్తే ఈయన పట్టుకొని తీసుకొస్తామని చెప్పొచ్చాం. ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చారు మీరు? మామూలు స్టేషన్ లో. ఇక్కడ అడ్డ రోడ్ అనేది పారిపోయాడు ఇతను. పారిపోయి 10 రోజులు కనపడ్డాడు. కొత్త కంప్లైంట్ ఇచ్చాం ఆ రోజు. అంటే మీరు వాళ్ళు ఏదన్నా ఇప్పుడు సొంత ఊరికి కూడా పంపించకుండా వాళ్ళు ఏదన్నా అవసరాలు వచ్చి వెళ్ళిపోతే పారిపోయినట్టు మీరు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి భయపెట్టి మీరు వెట్టి జాగ్రత్త తెచ్చుకుంటారా? మీరు ఏది బట్టలు తెచ్చుకుంటారు. చెప్పండి. ఇంటికి వెళ్ళిపోయారు, అడగకుండా పారిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి పోయిన వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలిగా. పక్కన తోటలు అమ్మటి, పొగాకు తోటలు అమ్మటి గుడిసెలు వేసుకొని ఊరు నడువులు ఇట్లా చాలా నడువులు మీరు చేసే పనులకి చెప్పాను. మీరు రాత్రి పువ్వులు పనులు చేసుకుంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు మీకు భయపడే కదా, వాళ్ళ ఇళ్లలో కూడా లేకుండా వేరే దగ్గర ఉంటున్నారు. వాళ్ళు ఎవరికి భయపడమ్మా? కనపడగా ఇంటికి వెళ్ళావు, వాళ్ళు వేరేది ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఎత్తావు కదా నువ్వు. వాళ్ళు మీరు ఎత్తికి వెంబడిస్తున్నారనే కదా వాళ్ళు భయపడుతున్నారా? అబ్బాయి 2 లక్షలు, ఒక మాట చెప్తే చూడండి, అబ్బాయి 2 లక్షలు బాకీ. 2 లక్షలు ఇప్పుడు ఇందాక చెప్పారు. కొట్టినప్పుడు బాకీ పట్టుకొని మిగతాది వాళ్ళకి ఇస్తాము అన్నప్పుడు బాకీ ఎంత తీరింది అబ్బాయిది? అబ్బాయిది వాళ్ళు వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం కాడి నుంచి ఒక నిమిషం చిన్న విషయం. మేము వచ్చే సంవత్సరం రైతు కాడికి మేము వచ్చే సంవత్సరం. చెప్పమ్మా చెప్పు. నేను నాయకురాలి. నువ్వు నాయకురాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టి ఏ రాకేష్ అమ్మా? బజ్జా రాకేష్